నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను శ్రీ కుమారి లక్ష్మీమట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. మన డాన్ అన్న ఈసారి 2024లో స్పెషల్ బప్ప విగ్రహం అయితే వేపిస్తున్నాం. చూస్తారు కదా, ఈ వినాయకుని గురించి మన డాన్ బాయ్ చెప్తాడు. అండ్ నేను ఇక్కడికి వచ్చి 20 రోజులు అయిపోయింది. ఈ 20 రోజులలో వర్క్స్ ఎట్లా నడిచినాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష జై శ్రీరామ్ జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం శ్రీ కుమారి లక్ష్మీమట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి వెళ్తున్నాం. సో అన్న అయితే మంచిగా బ్యూటిఫుల్గా ఇక్కడ బ్యానర్లు కూడా వేయించిండు. అండ్ మనకు లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 822 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో అదే పిల్లర్ అనమాట. అదే మనం నాగోల్ నుంచి ఉప్పల్ పోతుంటే రైట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు బ్యానర్ కూడా చూసుకోవచ్చు. అండ్ అన్న నంబర్స్ వచ్చేసి 9493603059 అండ్ ఇంకో నెంబర్ వచ్చేసి 9014235473. అన్న దగ్గర 6 ఇంచెస్ నుంచి 12 ఫీట్ వరకు అయితే మన వినాయకుని విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్యూర్ మట్టి గణేశంలో హోల్సేల్లో కూడా ఉన్నాయి, అట్లనే రీటైల్లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక మంచి బ్యానర్ అయితే పెట్టించండి, చాలా కలర్ఫుల్ అనిపిస్తున్నది. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. నమస్తే ఆర్కే, బాగున్నారా? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీ గణేష్ అన్న. శ్రీరామ్ జై గణేష్. జై గణేష్. బాగున్నారా? ఒక 20 డేస్ అయింది. 20 డేసా? జస్ట్ మా కులం పేరుతో సహా మంచిగా వేయించడం జరిగింది. ఓకే. సో అన్న వచ్చేసి యాక్చువల్ గా కుంబారి అనమాట. సో కుమ్మరి. సో వాళ్ళకు మెయిన్ వృత్తి వచ్చేసి మట్టితోని కుండలు చేస్తారు. యాక్చువల్ గా కుల వృత్తిని ముందుకు తీసుకెళ్తున్నాడు మన డాన్ అన్న. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా అయితే మంచి మంచి మోడల్స్ అయితే ఈసారి మనకు భాగ్యనగరంలో అందిస్తున్నాడు. భాగ్యనగరంతో పాటు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఈవెన్ ఏపీ అట్లనే కర్ణాటక సైడ్ కూడా వెళ్తున్నాయి అనమాట. సో చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అన్న ఈ వ్లాగ్లో ఫస్ట్ అయితే మనం స్పెషల్ వినాయకుని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది 15 ఫీట్ల విగ్రహం అనమాట. ఓకే. సో 15 ఫీట్ విగ్రహము చాలా స్పెషల్ మోడల్ అనమాట. ఇప్పటి వరకు ఇట్లాంటి డిజైన్లా మన హైదరాబాద్లో ఎక్కడ చేయలేదు, అది కూడా మట్టిలా. చెప్పండి అన్న, ఎక్కడ పోతుంది విగ్రహం? ఇది అనంతపూర్ డిస్టిక్, అనంతపూర్, రాయలసీమ. ఓకే. పవన్ కళ్యాణ్ ఈకో ఫ్రెండ్లీ పెట్టాలంటే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. ఎప్పుడు ఇచ్చారన్న ఆర్డర్? ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయిపోయింది. ఓకే. సో చెప్పాలన్న స్పెషాలిటీ ఏంటి? తొండం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. అంటే ఇది మొత్తం ఒక ట్రీ అనమాట. ఇది ఒక చెట్టు, చెట్టే గణేష్ లాగా తయారు చేస్తున్నాం అనమాట. ఓకే. సో దీని పైన ఏమొస్తుంది అన్న? మొత్తం ఇట్లాంటి చెక్క వస్తుంది అనమాట. ఓకే. ఓకే. తుమ్మ చెక్క? తుమ్మ చెక్క. ఇది తుమ్మ చెక్క. యాక్చువల్ ఏంటంటే ఇది మొత్తం ఉడక బాడీ ఫేస్ మొత్తం ఇదే చెక్క ఇట్లా కవర్ అయిపోతుంది అనమాట. వావ్ వావ్, నైస్. ఇది ఒక 10 డేస్ అయితే వైరల్ అవుతుంది బాగా. నైస్ నైస్. డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్ లో ఒక ప్రత్యేకంగా అయినటువంటి మట్టిలోనే మళ్ళీ ఒక ప్రకృతికి సంబంధించిన చెట్టుని ఒక గణేష్ రూపంలో చేయడం జరుగుతుంది. ఓకే. వాళ్ళు కూడా ఇది వేరే స్టేట్ లో చేసిండ్రు. ఓకే. ఇప్పుడు మన స్టేట్ లో చేయడం, మళ్ళీ పక్క స్టేట్ కు పంపించడం జరుగుతుంది. నైస్. సో మన తెలంగాణలో మన భాగ్యనగరంలో ఈసారి డాన్ అన్న ఎకో ఫ్రెండ్లీ స్పెషల్ విగ్రహం చేపిస్తున్నాడు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది, రాయలసీమ, అనంతపూర్ డిస్టిక్. ఓకే. సో మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. తమ్ముని ఛానల్ వచ్చేసి యాదవ్ పిల్లోడు. సో ఆల్ ది బెస్ట్. కలుస్తూనే ఉందాం మనం ఖైరతాబాద్ దగ్గర కూడా. మీ ఛానల్ పేరు? ఓకే. ఓకే, నైస్. వాళ్ళ ఛానల్స్ కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యాదవ్ పిల్లోడు, ప్రసాద్ వ్లాగ్స్, P3S. ఓకే. సో చలో అన్న, చిన్న చిన్న విగ్రహాలు ఫస్ట్ అయితే చూసుకుందాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అన్న దగ్గర లాస్ట్ ఇయర్ ఓన్లీ మనకైతే కోల్కతా టైప్లో విగ్రహాలు ఉండే, బట్ ఈసారి కోల్కతా విగ్రహాలలో చిన్న సైజ్ కూడా అనమాట. 6 ఇంచెస్ టు 5 ఫీట్. సో స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మనకు 6 ఇంచెస్. సో ఇక్కడ ఇవి 6 ఇంచెస్ విగ్రహాలు అనమాట. అండ్ 6 ఇంచెస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న? 6 ఇంచ్లో దాదాపుగా 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్ ఉన్నాయి. 8 ఇంచెస్ లో ఒక 8 మోడల్స్ ఉంటాయి. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి 8 ఇంచెస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలకైతే కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. కొన్ని మట్టి కలర్లో ఉన్నాయి, కొన్ని కొంచెం లైట్ గా గ్రే కలర్ లో ఉన్నాయి. మట్టిలోనే ఒక కంపెనీ ఒక రకంగా తయారు చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 11 ఇంచెస్ లో ఉన్నాయి అనమాట. కలర్ చూసుకోవచ్చు. మన దగుడు సెట్, శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ మహాగణపతి. ఇక్కడ కూడా మన ఇంకో దగుడు సెట్ అయితే ఉందన్నమాట. అండ్ పైన 13 ఇంచెస్. సో డిఫరెంట్ సైజెస్లో అయితే ఈసారి మన డాన్ అన్న హోల్సేల్లో కూడా అందిస్తున్నాడు, రీటైల్లో కూడా అందిస్తున్నాడు. వాళ్ళకన్నా హోల్సేల్ రేట్లో కావాలంటే మీరు లంసంలో తీసుకుంటే బెస్ట్ రేట్లు అయితే వస్తాయి. సో ప్రైజెస్ చూసుకోవచ్చు. మనకు 6 ఇంచెస్ నుంచి 3 ఫీట్ వరకు అయితే హైదరాబాద్లో ఎక్కడ దొరకని ప్రైజెస్లో అయితే చాలా తక్కువ ప్రైస్లో ఈసారి మన డాన్ అన్న అయితే ఇస్తున్నాను అనమాట. దాదాపు బయట ఎక్కువ రేట్లు ఉన్నాయి, 48, 60 ఇట్లా. అంటే ఒక 10 రూపీస్, 15 రూపీస్, ఓ ₹1,00,000 తీసుకుంటే 20,000 డిఫరెంట్ వస్తుంది అనమాట మన బిల్లుకు. వాళ్ళ బయట వాళ్ళు వేసే బిల్లుకు ₹20 మాల్ తీసుకుంటే ఒక ₹20,000 తేడా కనబడుతుంది మనకు. సో ఆ రేంజ్ లో మనం కస్టమర్ కి అందిస్తున్నాము. ఓకే. సో
ఇక్కడ ఒక క్వాలిటీ గణేష్లే మనం ఇస్తున్నాము. ఓకే అన్న. బయట ఏ విధంగా హోల్సేల్ వాళ్ళు ఎక్కడైతే కంపెనీలు తెచ్చారో మనోడికి అక్కడనే తెచ్చి ఇక్కడ హోల్సేల్ కొంచెం తక్కువ, ఫస్ట్ టైం కాబట్టి తక్కువ రేట్లో మనం ఓకే పబ్లిక్ చేయడం జరుగుతుంది. అన్న ఇప్పుడు ఈ పెయింటింగ్ ఏదైతే వేసారో ఇక్కడ కిరటంకి ఇంకా పంచ ఇంకా షాల్వా ఇవి మీరే వేసారా? మేమే వేసాం, మా వైఫ్ గారు వేసారు. ఓకే. సో ఎట్లా స్పెషల్ గా బయటికి ఎక్కడ నన్ను పంపిస్తున్నారా? స్పెషల్ అనేది లేదు, మనకు తెలిసిన మిత్రులే ఇక్కడికి వస్తారు. ఓకే. వాళ్ళు అదే అపార్ట్మెంట్ లో అక్కడ ఇక్కడ పెట్టుకోవడానికి ఓకే వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. ఓకే. సో కుందన్ వర్క్ అట్లాంటి ఏమైనా చేస్తారా? చేస్తా, కొంచెం ఇంకా టైం ఉంది, పెద్ద దానిలోకి చేస్తా. ఇక్కడ 4 feet ఉన్నాయి కదా, ఓకే, మొత్తం 4 feet 5 feet ఉన్నాయి కదా, ఇక్కడ వాటికి కుందన్స్ చేస్తాను. ఓకే. సో ఇంకో కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. అనే ఈసారి న్యూ మోడల్స్? న్యూ మోడల్ అంటే లాస్ట్ ఇయర్ ఉన్నది, ఈ ఇయర్ ఉన్నది. ఇప్పుడు అదో ఈ విధంగా నేను తయారు చేస్తూనే ఉన్నా. ఓకే. ఇదే డై అన్నమాట. ఇదే డైల నుంచి నేనే ఓన్ గా తయారు చేసినటువంటి పీసులు ఇవల్ల. ఓకే. ఓకే అన్న. ఎప్పుడు చేశారన్న ఇవన్నీ? ఇవల్ల నేను సమ్మర్ నుంచే స్టార్ట్ అయినా. ఓకే. ఈ 365 రోజులు ఇదే నా ప్రపంచం. అంతేనా అన్న? సో చెప్పాలన్న మొత్తం ఈసారి ఎన్ని మోడల్స్ ఉన్నాయి స్మాల్ సైజ్ లో? దాదాపుగా మోడల్స్ 100-150 మోడల్స్ చిన్న దాంట్లో దొరుకుతాయి అవైలబుల్. 6 inch నుంచి 4 feet వరకు. ఓకే. ఇదొకటి సపరేట్ డై గణేష్ అనమాట. ఇది హోల్సేల్ అనమాట. హైదరాబాద్ లో పక్క రాష్ట్రం కానీ ఎక్కడికైనా కానీ హోల్సేల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మంచి ప్యాకింగ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే. ఆ విధంగా ఇవి ఇంకా ఫినిషింగ్ చేసేది ఉంది. 4 feet ఇవి ఓకే ఇక్కడ ఆపినము. ఇంకా ఎందుకంటే పండుగ దగ్గరికి వచ్చినప్పుడు చేస్తే జర ఫ్రెష్గా మంచిగా కనబడతాయని. ఓకే. ఓకే. అంతవరకు ఆపినాము. ఓకే అన్న. లాస్ట్ ఇయర్ మన బాల్ గణేష్ చాలా ట్రెండ్ అయిన ఉండే. సో ఈసారి మీరు కూడా చేస్తారు మంచి కొంచెం లాఫింగ్ టైప్ లో. మంచి నవ్వుతున్నాడు వినాయకుడు. మంచి ఫేస్, మంచి స్మైలింగ్ ఫేస్ తోనే వేయడం జరిగింది. ఓకే. ఇది ఎక్కడ వెళ్తుందన్న? లోకలా నాన్ లోకలా? ఇంకా బుక్ కాలేదు. ఓకే. నిన్న మొన్ననే తయారైంది ఇది. ఓకే. నైస్ అన్న. ఈ మిగతా మొత్తం బుక్ అయినటువంటివి. ఓకే. ఇది ఏదో స్పెషల్ అనుకుంటా, పూజ కూడా చేస్తారు అనుకుంటా ఇక్కడ ఈ విగ్రహానికి. సికింద్రాబాద్. సో ఇక్కడ సిద్ధి రిద్ది ఒక స్పెషల్ గా చేయించుకున్నాడు అతను. ఓకే. నైస్ అన్న. ఈ విధంగా ఒక అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్ గా తమ్ముని వాళ్ళు నాకు కలిసిర్రు. మన కొత్తపేట మోహన్ నగర్ లా ఈ విగ్రహం వెళ్తుంది అనమాట. స్పెషాలిటీ ఏంటంటే వెనకాల 4 వస్తుంది చూసుకోవచ్చు. వీళ్ళు స్పెషల్ గా చేపించుకోరు, ఈ స్కెచ్ కూడా వాళ్ళు వేయించుకోరు అనమాట. 4 గణేష్ కావాలని, అంటే 4 years వాళ్ళు పెట్టబట్టి యా. సో 4 ని స్పెషల్ గా తయారు చేసుకుంటాం మేము అనే ఉద్దేశంతో. ఓకే. సో 4వ సంవత్సరం కాబట్టి 4. ఇక్కడ మనకు ఐ థింక్ శివుని రూపంలో ఉంటాడు, తపస్సు చేస్తున్నాడు ముద్ర పొజిషన్ లో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన మూషక్ మహారాజ్ ఉన్నారు. అండ్ ఒక మూషక్ మహారాజ్ వచ్చేసి ఇక్కడ డమ్రు ప్లే చేస్తున్నాడు. ఇది ఎట్లా మీ డిజైన్ లేకపోతే స్కెచ్? సికింద్రాబాద్ ఒక నాగరాజ్ అని గణేష్ బాగా ఇది అన్నమాట ఇష్టపడతాడు. నైస్. ఆయన స్పెషల్ చేయించి. అండ్ మీకు తెలుసు కదా లాస్ట్ టైం కూడా చెప్పిండు, మన శ్రీ లక్ష్మీమట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్ లో మాక్సిమం వినాయకుల్లో శివుని రూపంలో ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా శివుని రూపంలోనే మనకైతే తయారు చేస్తున్నాడు. నా పేరు డాన్ అనేటటువంటి పేరే ఆయనకు పేరు. అంతేనా? ఆయన బుక్ చేసుకున్నాడు. అంతేనా? ఓకే. ఆయన పేరు కూడా డానేనా? ఆయన పేరు కూడా. నైస్. ఇక్కడ వచ్చేసి మనకు నంది పైన కూర్చున్నాడు. మూషక్ అయితే ఇట్లా పైన చూస్తుంది మన మూషక్ మహారాజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొమ్ము వస్తుంది అనమాట నందిది. సో నంది ఫేస్ పైన వినాయకుడు మంచి 6 pack. కూర్చున్నాడు. సో ఇక్కడ అగైన్ 1 more బాల్ గణేష్. ఈ విధంగా బాల్ గణేష్ సికింద్రాబాద్ ఈ టైప్ లో వస్తుంది అనమాట, సికింద్రాబాద్. అండ్ మన బాల్ గణేష్ వచ్చేసి ఇక్కడ మోదక్ పట్టుకున్నాడు. ఎట్లయితే మనం హైదరాబాద్ లో లడ్డు పెడతామో అట్లా మహారాష్ట్రలో రాయ్పూర్ లా అటు సైడ్ మోదక్ పెడతారు అనమాట. ఈ విధంగా చేయడం జరిగింది. ఇలా మొత్తం స్టాక్ అనమాట. ఓకే. సో చాలా స్టాక్ అయితే తెప్పించండి అన్న. మీకు ఎవరికైనా తక్కువ ప్రైస్ లో విగ్రహాలు కావాలంటే హోల్సేల్ లో అన్న దగ్గరికి అయితే వచ్చేసేయండి. కేవలం 50 days ఉంది ఫెస్టివల్ కి ఈ రోజు నుంచి. సో ఈ రోజు డేట్ వచ్చేసి 19th July 2024 అండ్ ఓన్లీ 50 days అయితే ఉందన్నమాట ఫెస్టివల్ కి. సో అన్న ఇక్కడ నుంచి చెప్పండి అన్న ఈ విగ్రహాల గురించి. ఇవి ఒక 5 గుర్రాల మీద సవారీ చేస్తున్నట్టు ఒక 11 feet హైట్ ఉంటుంది. 11 feet. బుక్ అయిపోయిందా అన్న? ఇది కాలేదు ఇంకా, సండే అయిపోతుంది. సో ఇవి చెవులా అన్న? ఇవి చెవులు గణేష్ కి సపరేట్ గా చేస్తాం అనమాట. హ్యాండ్ మేకింగ్ కదా ప్రతి ఒక్కటి. ఓకే. వాళ్ళు అట్లా చేసి అట్లా పెట్టింటారు అన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు శివుడు పార్వతి అండ్ ఈ విగ్రహం బుక్ అయిపోయిందా అన్న? ఇది ఫ్యామిలీ గణేష్ అన్న. ఫ్యామిలీ గణేష్. ఓకే. ఇక్కడ అన్న ఇది అయిపోయిందా, బుక్ అయిపోయిందా? ఇది శివుడు తన అభిషేకం చేస్తున్నట్టు. ఓకే. నైస్. సో ఈ మోడల్స్ కూడా మనకు పిఓపిలో కూడా చేస్తారు. బట్ పిఓపిలో ఏదైతే అవుట్పుట్ వస్తుందో సేమ్ అవుట్పుట్ అన్న ఈసారి మట్టిలో అయితే మనకు అందిస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మన విష్ణుమూర్తి, శేషనాగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అన్న. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ మట్టి వర్క్ పైన ఉండే. పండుగ దగ్గరకు వచ్చేవారు దీని రూపరేఖలు అనేవి మారుకుంటూ వస్తాయి అనమాట. పండుగ 10 రోజులు ఉన్నప్పుడు మొత్తం రెడీ అయి ఉంటారు అనమాట. ఓకే. ఓకే. ఈసారి స్పెషల్ ఏంది మా దగ్గర అంటే
ఈ ముంబై ఫేస్ తీయడం జరిగింది. బాంబే ఫేస్. ఇది పంచముఖి గణేష్, ఇది మా సెట్ లో ఒక ప్రత్యేకత. ఓకే, ఇది యాజ్ పర్ ఆర్డర్ అన్న? ఆర్డర్ జేఎన్టీకి వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది, ప్రత్యేకత ఉంది దీంట్లో. ఓకే, అండ్ ఇది కూడా యాక్చువల్ గా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వినాయకులు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు బట్ ఇప్పుడైతే ఒక స్టేజ్ కి అయితే వచ్చేసిన. ఫేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది డాన్ బై. ఫేస్ మొత్తం ముంబై ఫేస్ టైప్ లో తీయడం జరిగింది. బాంబే ఫేస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. క్లాత్ కూడా ఆ రేంజ్లో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈసారి ముంబై ఫేస్ పెట్టియడం జరిగింది. మొత్తం మట్టిలోనే ముంబై ఫేస్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫేసెస్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ముంబై ఫేస్ అవుట్పుట్ అయితే ఇస్తున్నాడు ఈసారి డాన్ బై. ఇక్కడ పైన వచ్చేసి మనకు నెమలి, 2 నెమలిలు, అండ్ ఇక్కడ వచ్చేసి ముంబై ఫేస్ అన్నమాట. ఇది కొంచెం ఇట్లా క్లియర్ గా ఇచ్చేసినాం అన్నమాట. నైస్ అన్న. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందన్న మీకు? అంటే మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా ముంబై మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎంత రేట్లు 1,00,000, 2 లక్షలు. అదే విధంగా మన ఉడక మట్టిలో ఉడక ముంబై ఫేస్ తీస్తే జర డిమాండే ఉండొచ్చు. ఓకే, తర్వాత ఈకో ఫ్రెండ్లీలో ఉడక మనం వర్క్ లో తగ్గేదే లేదు అన్నట్టుగా పబ్లిక్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ముంబై స్టైల్లోనే మనం ఫేస్ చేయించాం. సో ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది అన్న? ఇది ఖైరతాబాద్ స్టైల్ అనమాట. ఇది నైస్. ఇది హస్తినాపురం వెళ్తుంది. హస్తినాపురం నైస్, స్టాండింగ్ పోజ్ లో ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా మనకైతే గదా పట్టుకున్నాడు విష్ణు రూపంలో, వెనకాల శేషనాగ్. టోటల్ ఇక్కడైతే 8 హ్యాండ్స్ ఉన్నాయి. చాలా బాగుందన్న. ఫస్ట్ టైంకి ఈ టైంకి మనకు తేడా ఏంటంటే ముంబై ఫేసెస్ అయితే పెట్టినారు అండ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా వచ్చింది. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా స్వామివారి తొండం, అట్లనే ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట. ఏది కూడా వీళ్ళు డై వాడరు, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండ్ మేడ్. ఇంకా ఎట్లా నడుస్తున్నాయి వర్క్స్? సేపు మీరు చూపించినట్టు వల్ల అన్ని ఆర్డర్ అయిపోయిన, బుకింగ్ అయిపోయినటువంటి. ఓకే అన్న, ఇదన్నా ఇప్పుడు నరసింహస్వామిది ఏమైనా బుక్ అయిందా? అవైలబుల్ ఉందా? ఇంకా పబ్లిక్ రాలేదు అసలు. ఇక్కడ ఉందని తెలుస్తుందో లేదో తెలియదు కానీ దాదాపు నాగోల్ మెట్రో స్టేషన్ 822 పిల్లర్ నెంబర్ దగ్గరికి వచ్చి లెఫ్ట్ సైడ్ కొంత లోపలికి వస్తే మాది ఉంటది. ఓకే, సో ఖచ్చితంగా కూడా అందరు కనీసం విజిట్ చేయడానికి కూడా మట్టిలో ఎంత క్లారిటీగా ఎంత ఫినిషింగ్ తీసుకొచ్చిండు అనేది చూడడానికైనా మీరు దయచేసి ఇటు రండి. అన్న మీరు ఈ ఫీల్డ్ కు చెన్నైలో అయిపోయిందన్న? దాదాపుగా 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అండ్ మనం కలిసి 4 ఇయర్స్. దాదాపుగా హైదరాబాద్ లో ఈ రేంజ్ లో మట్టిలో ఇంత స్టాండర్డ్ గా మనం తీస్తున్నామంటే పబ్లికే వచ్చి చెప్తున్నారు అనమాట. అన్న హైదరాబాద్ లో మీ ఫినిషింగ్, మీ యొక్క ఐడియాస్, గణేష్ మోడల్స్ చాలా మంచిగా ఉంటాయని. ఓకే, సో అన్న ఇప్పుడు కూడా ఏమైనా యాజ్ పర్ స్కెచ్ ఇస్తే తీసుకుంటారా మరి? ఒక 10 పీసెస్ వరకు కూడా ఇప్పుడు ఉన్నాయి, ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఒక 5 డేస్ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఓకే, దానికోసం మెటీరియల్, రా మెటీరియల్ అన్ని కూడా మా దగ్గర రెడీ ఉన్నాయి. ఓకే, ఇలా ఫస్ట్ వరకే ఆర్డర్ తీసుకుంటా. ఓకే, తర్వాత ఆర్డర్ అనేది ఏం తీసుకోను. ఓకే, ఎందుకంటే టైం కూడా చాలా టైం లేదు. సో ఎవరైనా ఇవ్వాలి, ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఈ 10 డేస్లోనే వచ్చి ఇవ్వచ్చు. ఓకే, ఇది ఇలా చెవులు పెడితే పూరం ముంబై ఫేస్లనే యాడ్ అవుతుంది అనమాట. అవునన్నా, చాలా బ్యూటిఫుల్. సో నా కంప్లీట్ వర్క్ మనం ఎప్పటి వరకు అయిపోతుంది? మనకు ఇంకా 50 రోజులు ఉంది కదా. 20వ తారీఖు నుంచి మార్కెట్ లో రెడీ పెడతాం అనమాట ఈ గణేష్లు మొత్తం. ఓకే, గణేష్ మొత్తం ఆగస్ట్ 20వ తారీఖు రెడీ పెట్టేస్తాం. ఓకే, షెడ్ లో కూడా కొంతమంది పెద్ద పెద్ద విగ్రహాలు చేయించుకోవాలని అనుకుంటారు. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న మరి వర్క్? మనం ఏంటంటే మట్టిలో అంటే రిస్క్ అనేది ఏం లేదు కానీ దాదాపుగా ఒక 15 ఫీట్ల వరకు ప్లాన్ చేసినాము. ఓకే, ఎవరికైనా కావాలన్నా 12 ఫీట్ల లోపలనే మనం చేస్తాం కానీ. ఓకే, షెడ్ లో మీరు ఏమైనా చేసిస్తారా మరి? ఇప్పుడు కూడా ఏమైనా అప్రోచ్ అయితే చేయనండి బయట, ఎందుకంటే రిస్క్ ఎక్కువ, ఓకే, కాస్ట్ ఎక్కువ. ఓకే, బయట ఎక్కడేం లేదు, మన దగ్గరనే చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఏమైనా అట్లా ఫ్యూచర్ మంచిగా మార్కెటింగ్, పబ్లిసిటీ, ఈకో ఫ్రెండ్లీ మీద పబ్లిక్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఓకే అన్న, ఆ విధంగా చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ టైం అన్న ఇట్లా మీరు చిన్న విగ్రహాలు కూడా అందియడం మార్కెట్లో 6 ఇంచెస్ 8 ఇంచెస్ కొంచెం మార్కెట్లో దీంతో పాటు అవి కూడా మనం హోల్సేల్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఓకే మనం తీసుకున్న లీజ్ ల్యాండ్ పెద్ద ఉంది కాబట్టి అది కూడా ఒక పక్కకు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఇంకేమైనా కొత్త మోడల్స్ ఏమైనా వస్తున్నాయి అన్న మరి? దాదాపుగా ఇది వల్ల కొత్త మోడల్స్ ఇప్పుడు బాంబేలో స్టాండింగ్ ఉంటాయి. మనముడికి ఇట్లా స్టాండింగ్ లా శివుడి రూపంలో స్టాండింగ్ వేసినాము, ఎలుక మీద కూర్చొని చేసినట్టు, ఇట్లా చెట్టు మీద. ఓకే అన్న, ఇది కూడా స్పెషల్ గా చేయడం జరిగింది. సో యాక్చువల్ గా అన్న ఏమంటున్నారు అంటే 1 ఆగస్ట్ వరకు ఎవరికైనా విగ్రహాలు కావాలి అంటే యాజ్ పర్ స్కెచ్ కూడా అన్న చేసేస్తుంటున్నాడు. అండ్ ఈ రోజు నుంచి కేవలం 50 రోజులే ఉంది. సో ఇంకొక 11 డేస్ తర్వాత మీకు ఇక్కడ ఏదైనా విగ్రహం నచ్చితే తీసుకోవచ్చు 1 ఆగస్ట్ తర్వాత. బట్ 1 ఆగస్ట్ కంటే ముందు ఒకవేళ మీరు వస్తే మీరు ఫోటో ఇచ్చిన ప్రకారం అయితే అన్న చేసేస్తుంటున్నాడు. ఈ లైన్లో కూడా చూసుకుందాం మనం. బట్ ఒకటి ఏంటంటనా, అందరం మనం ఎకో ఫ్రెండ్లీ అయితే సపోర్ట్ చేయాలి. సో అన్న కూడా చాలా రిస్క్ తీసుకొని చేస్తుండవు ఈ వర్క్. ఏంటంటే యాక్చువల్ ఏంటంటే
నాగోల్లో 100 సెట్లు పిఓపి ఉన్నాయి, ఒకటి మట్టి సెట్ నాది ఉంది. అవునా? దాంట్లో 100 గణేష్లు అమ్మాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. పబ్లిక్ ఎటువైపు ఆలోచిస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అన్న దగుడు సెట్ ఎవరైనా ఆర్డర్ ఇచ్చారన్న మీరు? ఆల్రెడీ అయిపోయింది, ఇది జేఎన్టీ వాళ్ళకి జేఎన్టీ వాళ్ళు కూకట్పల్లి సీట్ నుంచి. సో అన్న ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి సార్ మన విగ్రహాలు మరి ప్లేసెస్? వేరే స్టేట్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్తున్నాయి. ఎక్కడెక్కడ అన్న? వనపర్తి వెళ్తున్నాయి, వనపర్తి తర్వాత మన ఈ కుక్కడపల్లి వెళ్తున్నాయి, కుక్కడపల్లి తర్వాత ఆంధ్ర కూడా వెళ్తాయి. ఫోన్ చేశారు, అనంతపూర్ డిస్టిక్ వెళ్తున్నాయి. ఓకే. అండ్ బేగం బజార్ అయితే పక్కా వెళ్తాది? బేగం బజార్ ఖచ్చితంగా వెళ్తాయి, 2-3 వెళ్తాయి. ఓకే. ఇంకా ఈ బోనాల పండుగ ఉంది కాబట్టి రావట్లేదని అనుకుంటున్నా. అవునా? ఈ బోనాల పండుగ అయిపోయినప్పుడే గణేష్ షురు అవుతుంది. ఓకే. ఇక్కడ మరి మన బజరంగ్ బలి ఉన్నాడు, మన బాల వినాయకుడు ఉన్నాడు, ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇంకా బుక్ కాలేదు. ఓకే, మీరు ఇష్టంతో నా ఐడియాస్ తో చేయించిన. నైస్. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది ఇంకా బుకింగ్ కి. మీకు ఎవరికన్నా కావాలంటే అన్న కాల్ చేయండి, బెస్ట్ రేట్లో తీస్తాడు. మట్టి విగ్రహం కదా, మట్టి విగ్రహానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది, ఎందుకంటే ఇది టైం టేకింగ్, ప్రతి ఒక్కటి కూడా చేతితోనే చేయాలి. అండ్ ఇప్పుడు వర్షాకాలం కదా, సో విగ్రహం ఎండడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. తక్కువ టైం ఉంది కదా, సో మీరు ఎక్కువ లేట్ చేయకండి, తొందరగా ఫటాఫట్ వచ్చేసి ఒకసారి అయితే అవుట్పుట్ చూడండి. చాలా ఈజీ యాక్సెస్. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నెంబర్ 822 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ మీరు నాగోల్ నుంచి ఉప్పల్ వస్తే 822 నుంచి రైట్ తీసుకోవాలి. సో ఇంకా డాన్ బాయ్ ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు? మీ జర్నీ ఎట్లా నడిచింది మరి గత 2 నెలల్లో? ఈ సంవత్సరం మొత్తం కూడా నేను కొంచెం షెడ్ కొత్తగా వేసుకోవడం, అంతా సెటప్ చేయడం. ఓకే అన్న. ఈ చిన్న గణేషులు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం. ఓకే అన్న. సో అదే విధంగా ఉడక దీనిపైన ఉడక కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మంచి ముంబై ఫేస్ మట్టిలోనే తీసుకురావడం జరిగింది. ఓకే అన్న. సో మీరందరూ ఉడక సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం ఉడక ప్రత్యేకంగా ఉడక మన ఈకో ఫ్రెండ్లీ వాడాలి, పర్యావరణ పరిరక్షించాలని మినిస్టర్ కాబట్టి బాధ్యతతో చెప్పడం జరిగింది. అదే బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాకు కొన్ని ఫోన్స్ కూడా రావడం జరుగుతుంది రెగ్యులర్. సో రామ్లల్లా కూడా మీరు సుమారు ఒక 4 విగ్రహాలు చేస్తారు? సింపుల్ గా ఊకే అందరు రామ్లాలా అంటున్నారు. సరే, అయోధ్యకు పోయే బదులు ఇక్కడనే దర్శనం అవుతాడు. సో కాబట్టి ఒకటి ఆర్డర్ ఉంది, మిగతా వాటితో పాటు 2 ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అన్న దగ్గర 6 ఇంచెస్ నుంచి హైయెస్ట్ 15 ఫీట్ హైట్. 15 ఫీట్. సో 6 ఇంచెస్ నుంచి 4 to 5 ఫీట్ వరకు అయితే మనకు హోల్సేల్ లో కూడా అందిస్తాడు. బట్ పెద్ద విగ్రహాలు కోల్కతా టైప్ లో కావాలనుకుంటే, యాక్చువల్ కోల్కతా కాదు, ఇక్కడ మీకు కోల్కతా డిజైన్ ఉంది, ముంబై డిజైన్ ఉంది, హైదరాబాద్ డిజైన్ ఉంది, అన్ని మిక్స్ చేసినాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఏదైతే నడుస్తుందో ట్రెండ్ లో అలాంటి మోడల్స్, అలాంటి ఫేస్, అలాంటి లుకింగ్, పగిడి ఈగిడి, ఒరిజినల్ కపడా, ఇలాంటి మొత్తం ఉడక సెటప్లు మనం చేస్తున్నాము. సో బయట మీ పిఓపి తగ్గ రేట్లే మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి దీనికి చూసుకుంటే చాలా ప్రత్యేకత ఉంటది. సో మీరు ఈకో ఫ్రెండ్లీ గణేష్ పెట్టాలని అనుకునే వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, ఆర్కే నుడికి కాంటాక్ట్ కావచ్చు. ఈసారి మా దాంట్లో ఏంటంటే ఇది స్పెషల్ అనమాట. మొత్తం 15 ఫీట్ల విగ్రహం అనమాట ఇది. ఓకే, చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ దీని ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇలా చెక్కతోనే మొత్తం తయారు చేయడం. బాడీకి మొత్తం ఇట్లా చెక్క వస్తుంది అనమాట. అవునన్నా. ఈ చెక్కని దాదాపుగా చాలా దూరం నుంచి తెప్పియడం జరిగింది. ఓకే. సో ఏంటంటే హైదరాబాద్ లో ఒక కొత్తదనంగా వినాయకుడు తయారైపోతున్నాడు. ఓకే. అంత పిఓపితో కాకుండా తర్వాత మట్టిలోన ఒక చెట్టు ఆకారంలో ఇదో స్పెషల్. ఓకే, ఆల్ ది బెస్ట్ డాన్ బాయ్. మళ్ళీ మనం కలుద్దాం. ఈ రోజు 19th కదా, మేబీ ఇంకో 10 days తర్వాత వద్దాం. అండ్ అప్పుడు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుందా అన్న? లేదు, పెయింటింగ్ 15వ తారీఖు ఆగస్టు 15th ఆగస్టుకి తయారవుతుంది. ఓకే. సో దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఓకే. ఈకో ఫ్రెండ్లీ గణేష్ ని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఎగ్జాక్ట్లీ. సో కలుస్తానందాం డాన్ బాయ్. మనం అందరం మళ్ళీ డాన్ అన్నకు సపోర్ట్ అయితే చేద్దాం. ఈ 2024 లో కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న విగ్రహాలు 6 ఇంచెస్ నుంచి 15 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే 1st ఆగస్ట్ వరకు మీకు ఎవరికన్నా యాజ్ పర్ స్కెచ్ కావాలంటే అన్న చేసిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ మన డాన్ కళాకార్ శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. థ్యాంక్ యూ గైస్. మంచి 2024లో గణేష్ మేకింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఆఫీస్ కావాలన్న వాళ్ళు, అపార్ట్మెంట్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇంత పెద్ద ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనేది మనదే. అవునా? ఇంత పెద్దగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ హైదరాబాద్ పబ్లిక్కి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవునన్నా. సో నాగోల్ మెట్రో స్టేషన్కి రండి, మీకు అపార్ట్మెంట్ కూడా డోర్ డెలివరీ కూడా మనం పంపించడం జరుగుతుంది ఫ్రీగా. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, జై హింద్.